మనతో పాటు అయితే విజయనగరం జిల్లా గొర్ల మండలం నడుపూరు గ్రామానికి చెందిన ఒక అంటే జమ్ము అప్పలనాయుడు మనతో పాటు ఉన్నారు. ఆయన కలెక్టరేట్కి రావడం జరిగింది. అంటే గత కొన్నేళ్లుగా అంటే బాడీ అంతా కూడా వికలాంగులుగా అంటే ఒక్కొక్క పార్ట్ పని చేయకుండా వికలాంగులుగా ఉన్నారు. అయితే వికలాంగులుగా ఉన్న ఆయన వృద్ధాప్య పింఛను ఇటు లేదు, అలాగే వికలాంగుల పింఛను లేదు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నా లేదా డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఇలా వికలాంగుల సర్టిఫికేట్ ఇవ్వండి అని అంటే ఏ డాక్టర్ కూడా కనికరించడం లేదు. అలానే నాయకుల చుట్టూ కూడా తిరుగుతున్నారు. అయితే ఈరోజు గ్రీవెన్స్కి అయితే రావటం జరిగింది. ఆయనకి అంటే దయ ఉంచి ఒక వికలాంగుల పింఛను అయినా సరే మంజూరు చేయండి అని అయితే వీళ్ళు కోరుకోవడం జరిగింది. ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకుందాము. నా పేరు వచ్చేసరికి సత్యనారాయణ. ఏమవుతారు మీకు? అన్ని తమ్ముడిని అవుతానండి, మా అంటే రిలేషను. అలాగే అతని పేరు వచ్చేసరికి జమ్ము అప్పలనాయుడు అండి. ఒకప్పుడు వృద్ధాప్య పెన్షన్ అనేసి ఇచ్చేవారండి కొన్నాళ్ళు. అది వెరిఫికేషన్ వల్ల ఏజ్ చాలలేదనేసి గత 8 సంవత్సరాలుగా ఇవ్వటం లేదండి. ఇప్పుడు హ్యాండిక్యాప్డ్కి అప్లై చేసుకోండి, హ్యాండిక్యాప్డ్ వస్తుంది అనేసి సచివాలయ ఉద్యోగులు తర్వాత గ్రామంలో ఉన్న అధికారులు చెప్పారండి. అలాగనేసి మేము హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కోసం చదవడానికి అప్లై చేస్తే 3 షార్ట్స్ అయిపోయాయండి. ఇవి అయిపోగా గ్రీవెన్స్కి వచ్చామండి. తనని ఫస్ట్ టైం చూసినప్పుడు అరే ఇతనికి రాలేదా అనేసి అంటానండి. తర్వాత ఏమో బాడీ అలా చెక్ చేస్తాను, అన్నీ 30% బాడీ 40% ఉన్నాయండి, 60% మినిమం ఉండాలి, 65% ఉండాలనేసి డాక్టర్లు అంటారు. అయితే ఏ విధంగా చూసినా తన శరీరం అయితే తనకు సపోర్ట్ లేదండి. కాలు చేతులు బాడీ మొత్తం నోరు కూడా తనకు సపోర్ట్ చేయటం లేదండి. తనకి పెన్షన్ రావాలంటే 65% రావాలి అంటాడు. తను అంటాడు నా చెయ్యి తీసుకుంటున్నాను, నేను చచ్చిపోతాను అనేసి తను బాధపడుతూ ఇంటి దగ్గర ఎటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడుతుంటారండి. తనకు కూతురు తర్వాత భార్య ఉన్నారు. కాకపోతే కొన్ని సంపాదన లేని వాళ్ళు ఎందరున్నా వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి కదండి. ఇటువంటి వాళ్ళకి రేపు పొద్దున్న ఉన్నాయండి, వేరే విధంగా ఉన్నాయండి, కొంచెం వాళ్ళ ఆసరాతో ఇప్పుడు వరకు కాళ్ళు చేతులు బాగా పనిచేసాయి. ఒక మేకలు కొనుక్కొని తన జీవితాన్ని నెలకు ఎంతో కొంత 1000-2000 సంపాదించుకొని బతికేవాడు. ఇప్పుడు మేకల్ని మేపే శక్తి కూడా లేదండి. ఆ విధంగా చూద్దామంటే ఏ విధంగా కూడా తనకి ఆదాయం వనరు లేదండి. ఇప్పుడైనా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి గ్రీవెన్స్లో పెడదామనేసి వీళ్ళందరికీ చూపెడితే మా చేతుల్లో ఏమీ లేదండి, గవర్నమెంటే నిర్ణయిస్తుంది, వాళ్ళు చెప్పినట్టే మేము పనిచేస్తాము, మేమైతే ఏం చేయలేమనేస్తానండి. ఈ విధంగా ఇటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించడం చాలా దౌర్భాగ్యం అండి. ఇప్పటికైనా ప్రభుత్వాలు అవనియండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవనియండి, తను అర్హుడా కాదా అన్నది చూడాలండి. ఇతనికి వృద్ధాప్య పెన్షన్ లేదా హ్యాండిక్యాప్డ్ పెన్షన్ ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి. మీ సుమన్ టీవీ తరపున కొంచెం సపోర్ట్ చేయవలసిందిగా కూడా చెప్తామండి. ఇతనికి ఎటువంటి ఆదాయం లేదు. ఈ విధంగా అయినా కొంచెం పబ్లిక్లో ఇలాంటి అంటే ఇతనే కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో వచ్చాం, 10 మంది పైన ఉన్నారండి. పాపం వాళ్ళ పరిస్థితి ఏంటంటే ముందు పెట్టుకోలేకపోయారు, ఇప్పుడేమో మేము ఇవ్వలేమని వస్తాండ్రు. ఒకప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరండి. కళ్ళకు కట్టినట్టు నిజాలు చూపెట్టినా అబద్ధం కింద చూస్తాండ్రు. దయచేసి వాళ్ళ పట్ల కొంచెం కృతజ్ఞతతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటట్టు కొంత సపోర్ట్ ప్రభుత్వం కలిగించవలసిందిగా కోరుచున్నామండి. వృద్ధాప్య పెన్షన్ లేదా హ్యాండిక్యాప్డ్ పెన్షన్ అయినా ఇప్పించవలసిందిగా మేము సుమన్ టీవీ తరఫున కోరుతున్నామండి. చూస్తున్నారు కదా, అంటే ఈయన అంటే మనం వీడియో తీస్తున్నంతసేపు కూడా అంటే నిల్చోలేని పరిస్థితి, పాపం అలా చెట్టుని పట్టుకొని ఉండిపోతున్నారు. అంటే మనం చెప్పింది అర్థమవుతుంది, కానీ ఆయన మాట్లాడే స్థితిలో లేరు, ఆయన బాధ చెప్పుకునే స్థితిలో కూడా లేరు. అంటే చూడడానికి మనకి చాలా కష్టంగా ఉంది. మరి అధికారులకి కనిపించటం లేదా, ఇతనికి ఇలా ఉంది, ఇతని ఆరోగ్యము ఇలా ఉందని చూపించినా సరే 30% ఉంది వికలాంగులుగా, ఇన్ని % ఉందని చెప్తున్నారు. మేమంటే చేతిని అది నేను ఇరిచేసుకుంటాను అన్నట్టు పాపం ఈయన బాధపడుతున్నట్టు అలా బ్రదర్ కూడా చెప్తున్నారంటే ఎన్ని రోజులని సపోర్టింగ్ చేస్తూ చుట్టాలు ఇలా తిప్పుతూ ఉంటారు. అంటే భార్య కూడా వృద్ధురాలే, పాప ఉంది, ఒక పాప ఉంది, ఆ అమ్మాయి కూడా ఏమీ తెలియదు అని కూడా ఆయన చెప్తున్నారు. ఈయనైతే మనం ఇప్పుడు మాట్లాడిద్దామన్నా సరే ఏం మాట్లాడలేని సిచ్యువేషన్. పాపం దయనీయంగా నాకు వేడుకుంటున్నారు, మాకు ఏదైనా సాయం చేయండి అని. నిజంగా చాలా బాధాకరం. అంటే ఇటువంటి వాళ్ళు ఎంతమంది అధికారుల చుట్టూ
హాస్పిటల్ చుట్టూ తిరిగిన ఏ ఒక్క నాయకులు కూడా కనికరం కలగటం లేదనే చెప్పాలి.